మొదటిసారిగా ఈ రెండు పార్టీల మీద ప్రజలకి విరక్తి వచ్చింది. ఆర్టీజీఎస్ లో కనుక 85% సాటిస్ఫాక్షన్ లెవెల్స్. నమస్తే డోరేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్. నిన్న ఎక్కడో భూకంపం వస్తే కొన్ని తీరాల్లో సునామీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో గతంలో చెప్పేవాళ్ళు ఇండోనేషియా జావా ద్వీపాల్లో కనుక భూకంపం వచ్చినా లేదంటే అక్కడ అగ్నిపర్వతాలు పేలినా తమిళనాడు తీరంలో సునామీ వచ్చిందని. అలాగే రాజకీయ సునామీ అక్కడ మొదలైతే ప్రకంపనలు ఆంధ్ర తెలంగాణలో వినిపిస్తున్నాయి. అక్కడ అంత దూరం లేదు, ఆంధ్రాకి తెలంగాణకి సరిహద్దులు ఉన్నాయి, పక్కనే ఉంది అది. అందువల్ల సహజంగానే అక్కడ చిన్న భూకంపం వచ్చినా కూడా ఇక్కడ దాని ప్రకంపనలు, సునామీ రాబడిలో ప్రకంపనలు వస్తాయి. రావడానికి కారణం ఏంటంటే ఆ ఎన్నికలు జరిగిన తీరు. ఒక రెండు సాంప్రదాయక పార్టీలు, ద్రవిడ రాజకీయాలు 1967 నుంచి అన్నాదురై రామస్వామి నాయకర్ల కాలం నుంచి తమిళనాడు రాజకీయాల్లో అయితే ఏఐడిఎంకే లేకపోతే శాసించిని ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యలోనే ఓటేయడం అలవాటు చేసుకున్నారు. మొదటిసారిగా ఈ రెండు పార్టీల మీద ప్రజలకి విరక్తి వచ్చింది. కానీనండి, ఏ ప్రెడిక్షన్ కూడా 2 సీట్లు వస్తాయా 5 సీట్లు వస్తాయా అసలు ఎవడు ప్రెడిక్ట్ ఎందుకు చేయలేదంటే తమిళనాడు 60 సంవత్సరాలుగా ఒక పద్ధతిలో ఉంది కాబట్టి, హిస్టారిక్ ప్యాటర్న్ బట్టి వెళ్ళారు. ఇవాళ మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ని బట్టి వెళ్ళారు. 90% ఆఫ్ మన ఎగ్జిట్ పోల్స్ అంచనాలే తప్ప నిజంగా సర్వే చేసి గ్యాలప్ పోల్ లాగా, అమెరికాలో గ్యాలప్ పోల్ ఒకప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది. అటువంటి గ్యాలప్ పోల్ లాగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ చేసేంత సామర్థ్యం ఎవరికి లేదు. అబ్బో, చాలా సంస్థలు వచ్చేసినాయి కదా, అందరూ మేము ఎగ్జిట్ పోల్ చేశారు. అది కొంతవరకు ఆ యాక్సిస్ మై ఇండియానా ఏదో ఆ కంపెనీ వాళ్ళైతే 100 సీట్లు వస్తాయని చెప్పి 110 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. ఆ ప్రెడిక్షన్ కూడా ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చేసిన కేకే సర్వే చేయలేదా ఈసారి? కేకే సర్వే చేయలే. ఆంధ్ర తెలంగాణలో చేయడం సులభం. ఆంధ్ర తెలంగాణలో పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు. తమిళనాడు పరిస్థితులు ఏదైనా కూడా అటు కరుణానిధి జయలలిత, ఈ రెండు జనరల్ గా ఏంటంటే ఈసారి కరుణానిధి ఉంటే వచ్చేసారి జయలలిత. నేను ఒక వారం క్రితం ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అక్కడ చదువుకుంటాను. ఆ పిల్ల ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎవరు యూత్ అడిగినా విజయ్ అంటున్నారు, ఎవరు లేడీస్ అడిగినా విజయ్ అంటున్నారు. కానీ రాజకీయంగా తలపండిపోయిన మేధావులు ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటంతా విజయ్కి వెళ్తుంది, సో డిఎంకే ఈజ్ గోయింగ్ టు క్లీన్ స్వీప్. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా, ఆల్ న్యూ ఓటర్స్ అండ్ 18-45 సంవత్సరాలు ఉండే యువ ఓటర్స్ అందరూ కూడా విజయ్కే వేశారనేది అర్థమవుతుంది. అక్కడ ఆడలేదు మగాలేదు, తేడా లేదు, రెండు ఒకటే. ఇది జంజీ ఎలక్షన్. ఇది నేపాల్లో ఎట్లా ఒక జంజీ ఉద్యమం వచ్చిందో తమిళనాడులో నిన్న వచ్చింది కూడా జంజీ ఉద్యమమే. ఆ జంజీ ఎఫెక్ట్ పేరెంట్స్ మీద కూడా ఉంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లవాడు వాళ్ళ ఫాదరు మదర్కి కూడా మీరు ఇట్టే ఓటేయాలా అని చెప్పి బలవంతం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అది పోయినసారి మనకి తెలుగుదేశం విషయంలో అది మనకు కనపడింది. జగన్ టైంలో జగన్ ను ఓడించాలా అనే పట్టుదల జంజీలో వచ్చింది. ఎక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. సో అటువంటి మార్పు ఈరోజు తమిళనాడులో మనం చూసాం. సో అక్కడ విజయ్ ఉద్భవించడానికి కారణం ఏంటంటే అక్కడ పొలిటికల్ గ్యాప్ ఉంది. ఈ పార్టీ ఏఐడిఎంకే మీద ప్రజలకు విరక్తి వచ్చేసింది, డిఎంకే మీద ప్రజలకు విరక్తి వచ్చేసింది. ఏమంటే ఈ రెండు అవినీతికి మారుపేరుగా మారిపోయినాయి. ఈ పార్టీలు రెండు కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలు ఇవి. జయలలిత చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులు కూడా అందరూ వారసులే, ఒకరికొకరు వారసులే. వాళ్ళ కొడుకులకి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, వారసత్వం నుంచి వచ్చిన వారే. స్టాలిన్ కూడా కరుణానిధి నుంచి స్టాలిన్ మళ్ళీ ఉదయనిధిని తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటిది రాజకీయం? కానీ ఇక్కడ ఒకటండి, ఉదయనిధి మారన్ అనే వ్యక్తి తన సొంత కోటరీని బిల్డ్ చేసుకుని, తన స్నేహితుల్ని సన్నిహితుల్ని దగ్గరికి తీసుకుని, సీనియర్స్ని అందరినీ దూరంగా పెట్టి రాజకీయం చేశాడు. ఎవరినైతే తను
తన సన్నిహితులు నిలబెట్టాడు, మొత్తం అందరూ తుడిచిపెట్టుకుపోయారు. అందరూ పోయారు, స్టాలినే పోయాడు. ఇంకా ఉదయనిధి మారన్ స్నేహితులకి ఏమొచ్చారు, స్టాలినే ఓడిపోయాడు కదా. 1996లోనే ఎప్పుడు ఆయన ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఓటం లేదు. ఆయన మద్రాస్ సిటీలోనే పోటీ చేస్తున్నాడు, డిఫరెంట్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు కలత్తూరు కాన్స్టిట్యున్సీలో ఇది ఆయన 4వ సారి పోటీ చేయడం. 3 సార్లు సులభంగా గెలిచాడు, 4వ సారి ఓడిపోయాడు. ఏమంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఉదయనిధి స్నేహితులైనా, ఉదయనిధి అయినా, స్టాలిన్ అయినా ఎవరైనా ఒకటే, వాళ్ళకి మార్పు కావాలి. ఏమంటే ఈ 2 పార్టీలు మధ్యలో ఉండే గ్యాప్లో ఒక పద్మంలాగా విజయ్ బయటకు వచ్చాడు. ఆయన చేసింది ఏంటి? ఆయన ఏం చేయలే, ఆయన కులం చూడలే, మతం చూడలే. ఫస్ట్ టైం తమిళనాడులో కుల రాజకీయాలు పోయినాయి, మత రాజకీయాలు పోయినాయి. బ్రాహ్మణులకు సీట్ ఇచ్చాడు. హిందూ వ్యతిరేకపు, బ్రాహ్మణ వ్యతిరేకపు ఉద్యమమే ద్రవిడ ఉద్యమం. సో వీళ్ళు బ్రాహ్మణులను పెద్దగా దగ్గరకు రానివ్వరు. కానీ అంటే బ్రాహ్మణ్స్ బీజేపీతో అసోసియేట్ అవ్వలేదా? ఏఐడిఎంకే బీజేపీ భావజాలాన్ని తమిళుల్లో అంగీకరించరు. అక్కడ చాలా బలమైన పునాదులు ఉన్నాయి. రామస్వామి నాయకుడు, అన్నాదురై వేసిన పునాదులు, ద్రవిడ రాజకీయ పునాదులు అనేవి చాలా బలమైనవి. సో ద్రవిడ రాజకీయాల్లో మొట్టమొదటిది మతం లేదు అనేది. అంటే బీజేపీ కూడా వాళ్ళ ప్రెసిడెంట్ని మార్చడం పెద్ద పొరపాటు జరిగింది. అతని అన్నామలై. అది డిఫరెంట్ వాళ్ళు, అది బీజేపీ సొంత వ్యవహారం. అన్నామలై ఉండేంత మాత్రాన అక్కడేం తేడా రాదు. అన్నామలై ఒక వీర కిశోరం లాగా ఉపన్యాసాలు చేసేవాడు, తిట్టేవాడు. సో తిట్టేవాడిని చూస్తే జనం వింటారు కదా. ఎవరు ఎక్కువ తిడితే వాడిని ఎక్కువ కంపారిజన్ చూశాను. తెలంగాణలో కూడా అలాగే బండి సంజయ్ని మార్చి దెబ్బతింది, అక్కడ ఇతన్ని మార్చి దెబ్బతింది అని. అది ఏమి లేదు. బండి సంజయ్ మార్చిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్లో సగం సీట్లు గెలుచుకున్నారు కదా. అట్టేం లేదు, సగం సీట్లు వచ్చినాయి కదా బీజేపీకి. కాంగ్రెస్కి సగం వస్తే బీజేపీకి సగం వచ్చినాయి కదా. బండి సంజయ్ని చూసో, అన్నామలైని చూసో బీజేపీకి ఓట్లు పడవు. బీజేపీకి ఓట్లు పడేది మోడీని చూసే. సరే, ఏదేమైనా అక్కడ సంబరాలు ఏం జరుగుతున్నాయో కానీ నిన్నటి నుంచి నిర్విరామంగా ఫోన్లు చేసే రాజకీయ నాయకులు ఎంతమంది? ఈ ఆలోచన ఆంధ్ర రాజకీయాల్లో తమిళనాడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంది. మీకు చాలా మంది చేస్తారు, సహజం అది. కానీ ఏంటంటే అది సహజం కూడా. ఏమంటే తమిళనాడు రాజకీయానికి మనకి దగ్గర పోలిక ఉంది. అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీల్లో ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది. సో 3వ వార్డు వచ్చినప్పుడు వచ్చేసింది. ఇక్కడ కూడా 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీల మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది, అది మనకు తెలుసు. జగన్ మీద ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తమై ఆయన ఇంటికి పంపించారు. చంద్రబాబు మీద అసంతృప్తి ఉంది, లోపలే ఉంది. వాళ్ళంటారా తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ప్రజల్ని ఆకట్టుకోవడంలో కూడా చంద్రబాబు ఏం సఫలీకృతం కాలే. అంటే 2 ఆస్పెక్ట్స్ నేను వినే దాంట్లో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు, క్యాడర్ను లీడర్స్ అన్హ్యాపీగా ఉన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దాకా ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. మా ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఈ నాయకులు కార్యకర్తలే. ఆర్టీజీఎస్ లో కనుక 85% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఈ మాట్లాడుతూనే ఉంటారు. ప్రజల్లో కానీ నిజంగా అసంతృప్తి కానీ లేకుంటే నాయకులు కూడా సంతృప్తిగానే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.